అసలు ఈరోజు వీడియో ఎందుకు ఆడమనిపిస్తుందండి. నిజంగా చాలా భయం అనిపించింది. ఆ గోడ మీద నేడు చూసేసరికి మాకు నీకు కూడా ఈ వీడియోలో రికార్డ్ చేశాను, చూపిస్తాను. నువ్వు అందరినీ 2 ముక్కలు చేసి చంపుతున్నావా? చాలా మంది పిల్లల్ని ఆ నన్ను ఇష్టం వచ్చినట్టు నరికేసి చిత్రహింసలు పెట్టేసి పక్కనే డ్రైనేజ్ లో. హాయ్, టైం చూడండి 11:20 అవుతుంది. అఫ్ కోర్స్ ఈ గేమ్ కంప్లీట్ అయ్యేసరికి 12:30 అయిపోతుంది అనుకోండి. ఇప్పుడైతే మనము చాలా భయంకరమైన హారర్ గేమ్ అయితే ఆడబోతున్నామండి. మరి గేమ్లోకి వెళ్ళిపోదామా? ఇంతకీ ఎవరెవరు ఆడుతున్నారు అనుకుంటున్నారు? నేను ఒక్కదాన్నే కాదు, నేను బన్నీ ఇద్దరం అయితే ఆడుతున్నాము. ఇంకా ఈ రూమ్లో ఎవరు కూడా లేరు. పదండి గేమ్ ఎలా ఆడాలో చెప్పేస్తాను. రేపైతే సండే కదా, ఇంకా మా పిల్లలు అందరూ అయితే ఇప్పుడే పడుకుంటున్నారు. మేమైతే అందరు పడుకున్నాక వచ్చి ఆడుకుంటున్నాము. ఇంతకీ బన్నీ ఎందుకు చీటీలు చింపుతుంది అనుకుంటున్నారా? అందులో 3 గేమ్స్ పేర్లు అయితే రాస్తాం. మరి బన్నీ ఇంతకీ ఏమేం గేమ్స్ రాస్తున్నావు అందులో? ఈ 3 గేమ్స్ కూడా చాలా భయంకరంగా ఉంటాయి, మీకు ఆల్రెడీ తెలిసే ఉంటుంది. ఫస్ట్ వన్ ది నన్, గ్రానీ, కమల. అమ్మ బాబోయ్, దీనన్న గ్రానీ కమల అండి. సో ఎలా ఆడతామో ప్రాసెస్ అంతా కూడా చెప్తాను. ఫస్ట్ అయితే ఇక్కడ చూపిస్తున్న విధంగా ఒక్కొక్క దాంట్లో మనం ఏమేం గేమ్స్ ఆడుకుంటున్నామో ఇలాగా దీనన్న, గ్రానీ అలాగే కమల అయితే రాసేస్తున్నాం అనమాట. ఇది రాసే ముందు మీకు వీళ్ళ స్టోరీస్ కూడా తెలియాలి కదండి. చిన్నగా షార్ట్ కట్లో వీళ్ళ స్టోరీస్ కూడా చీటీలు తీసి ఫస్ట్ అయితే ఎవరికే చీటీ వస్తుందో వాళ్ళు వీళ్ళ స్టోరీస్ చెప్పాలన్నమాట. దట్టు ఈ టైంలో చెప్పాలి. ఇప్పుడు వీళ్ళ ముగ్గురు స్టోరీస్ షార్ట్ కట్లో చెప్పేసిన తర్వాత ఫైనల్గా లాస్ట్కి ఏ చీటీ అయితే వస్తుందో వాళ్ళ గేమ్ అయితే మనము ఆడుతున్నామండి. ఫస్ట్ అయితే పదండి చీటీలు తీద్దాం. సో ఇప్పుడు ఫస్ట్ చీటీ అయితే నేనే తీయబోతున్నానండి. అంటే ఫస్ట్ స్టోరీ ఈ టైంలో నేనే చెప్పబోతున్నాను. ఆ తర్వాత నా తర్వాత బన్నీ టర్న్. మరి నా చీటీలో ఏం వచ్చిందో మాకు చూపించు ఫస్ట్. నేను చూసే కన్నా మీరే చూడండి. దీన్ని వచ్చిందండి నాకు. పదండి స్టోరీలోకి వెళ్దాం. స్టోరీ నేమ్ ది ఈవిల్ నన్. యూరప్లో ఒక ఆశ్రమం ఉండేది. ఆ ఆశ్రమంలో ఒక సైకో లాంటి నన్ను ఉండేది. పిల్లల్ని చాలా టార్చర్ పెట్టేది, ఇష్టం వచ్చినట్టు కొట్టేది, వారాల తరబడి రూమ్లో బంధించేసి వాళ్ళకి ఫుడ్ వాటర్ ఇవ్వకుండా చిత్రహింసలు పెట్టేది. అయితే కొన్ని రోజుల తర్వాత ఆశ్రమంలో పిల్లలు 1 by 1 తగ్గుతూ కనిపించారు. పిల్లలందరూ ఏమయ్యారని చెప్పేసి అక్కడ మేనేజ్మెంట్ ఉంటారు కదా, వాళ్ళు పోలీసులకి కంప్లైంట్ ఇస్తారనమాట. పోలీసులు వచ్చి ఇన్వెస్టిగేట్ చేస్తే తెలిసింది ఏంటంటే చాలా మంది పిల్లల్ని ఆ నన్ను ఇష్టం వచ్చినట్టు నరికేసి చిత్రహింసలు పెట్టేసి పక్కనే ఉన్న డ్రైనేజ్లో పడేసింది. ఇలా జరుగుతున్న టైంలో నన్ను గురించి తెలుసుకుని నన్నుని కూడా చంపేస్తారు. ఆ నన్ను చచ్చి ఏమైందో తెలుసా? భయంకరమైన పిశాచిగా మారింది. నన్ను అలా భయంకరమైన పిశాచిగా మారిన తర్వాత తన గురించి ఒక గేమ్ కూడా కనిపెట్టారు. అయితే ఇవాళ మన గేమ్లో నన్ను విన్ అవుతుందా లేదా, అంటే మనం నన్ను గేమ్ ఆడుతున్నామా లేదా తెలియాలంటే ఇంకో 2 చీటీలు కూడా తీయాలి. బన్నీ నీ చీటీ తీసే. నాకు నన్ను తీసేది పక్కన పెట్టాలి కదా. ఐ విల్ కిల్ యూ ఉందండి ఇందులో. భయం వేసి నువ్వు రాసావా? ఇంకో ఈ 2 చీటీలు తీ. ఇప్పుడు బన్నీ అయితే ఈ 2 చీటీలు తీస్తుందండి. మరి బన్నీ ఏ స్టోరీ చెప్పబోతోందో చూద్దాం. కమల స్టోరీ చెప్పబోతోంది బన్నీ. చాలా మంది అడిగారు కమలా గేమ్ ఆడండి అని. మొత్తానికి తన స్టోరీ ముందు వినేద్దాము రండి. హారర్ స్టోరీ నెంబర్ 2 కమల అనే ఒక అమ్మాయికి పెళ్ళయింది. అయితే వాళ్ళ హస్బెండ్ ఒక హాంటెడ్ హౌస్లో ఉంటున్నాడు. ఈ అమ్మాయిని కూడా అక్కడికే తీసుకెళ్తాడు కదా. అది చాలా పెద్ద భవనం. చూస్తే పురాతన బొమ్మలతో భయంకరంగా ఉంది. భయంకరంగా ఉండడం మాత్రమే కాదు, ఆ ఇల్లు మొత్తం దయ్యాలతో నిండిపోయింది. అయితే కొన్ని రోజులకి కమలకు కూడా దయ్యం పట్టింది. మరి దయ్యం పడితే ఊరుకుంటుందా? వాళ్ళ ఇంట్లో వ్యక్తుల్ని చంపి తినేసిది. అలా అందరినీ చంపి ఆఖరికి కొన్నాళ్ళకి కమల కూడా చనిపోయింది. అయితే ఇప్పటికీ ఆ భవనం అలాగే ఉంది. అయితే కమల స్టోరీ చెప్పుకున్నాం కదా, మరి తన గేమ్ ఆడదామా? అండ్ ద లాస్ట్ వన్ గ్రానీ వాళ్ళ హౌస్ హైవేకి దగ్గరలో ఉండేది. ఎవరైనా ట్రావెల్ చేసేవాళ్ళు వాళ్ళ కార్ ట్రబుల్ ఇచ్చినా ఆగిపోతే ఆ పక్కనే ఉన్న గ్రానీ వాళ్ళ ఇంటికి వెళ్ళేవారు ఫుడ్ అండ్ షెల్టర్ కోసం అడగడానికి. గ్రానీ కూడా ఎంతో ప్రేమగా వాళ్ళకి ఫుడ్ షెల్టర్ అన్నీ ప్రొవైడ్ చేసేదన్నమాట. వాళ్ళు కూడా చాలా నమ్మకంగా పడుకునేవారు. అయితే వాళ్ళు వచ్చినప్పుడు వాళ్ళకి ఫుడ్ ఇచ్చి అంత ప్రేమగా పలకరించి ఇన్వైట్ చేసిన గ్రానీ
మిడ్ నైట్ ఒక రాక్షసులాగా వాళ్ళని నిలువుగా 2 ముక్కలు నరికేస్తూ ఉండేదంట. ఆ గ్రానీ ఒక దయ్యం అని చెప్పేసి తర్వాత అందరికీ తెలిసిందనుకోండి, అది వేరే విషయం. ఇప్పుడు మనం గ్రానీ గేమ్ ఆడుతున్నామా లేదా, ఇంతకీ మనం ఇప్పుడు 3 స్టోరీస్ చెప్పుకున్నాం కదా, మళ్ళీ ఇంకొకసారి ఫైనల్గా 3 చీటీలు వేసి ఒక్క చీటీ తీసి వాళ్ళ గేమ్ అయితే ఆడదాం. ఇప్పుడు ఈ 3 చీటీలు వేసి ఎవరి గేమ్ ఆడదాం అనేది ఫైనల్ చేద్దాం. అంతకన్నా ముందు ఇప్పుడు మీరు 3 స్టోరీస్ విన్నారు కదా, గ్రానీ, నన్ను, కమల. ఈ ముగ్గురులో మీకు ఏ స్టోరీ నచ్చిందో కామెంట్ చేసేయండి. సో చీటీ తీసేస్తున్నాను, మీ ముందే ఓపెన్ చేద్దాం. అమ్మో బాబోయ్, గ్రానీ గారు వచ్చేసారండి. అసలే మన గ్రానీకి నైట్ టైం చంపే మూడు వస్తూ ఉంటుంది. ఇప్పుడు మనకి గ్రానీయే వచ్చిందనమాట. పదండి, గ్రానీ టైం వచ్చింది, చూడాలి. గ్రానీ గేమ్ ఆడదాం. ఇప్పుడు టైం మనం ఇందాక గేమ్ స్టార్ట్ చేసినప్పుడు వచ్చేసి 11:20 అయింది. ఇప్పుడు వచ్చేసి 11:45 అవుతుంది అనమాట. గేమ్ స్టార్ట్ చేసేసరికి చెప్పాను కదా, గేమ్ అంతా మొత్తం అంతా అయ్యేసరికి మేము పడుకునేసరికి 12:30 దాటొచ్చు. అదే మా పని మొత్తం షూట్ కంప్లీట్ అయ్యేసరికి 12:31 అలా అవ్వచ్చు. ఇప్పుడైతే మనం గ్రానీ గేమ్ స్టార్ట్ చేసేద్దామండి. యాక్చువల్గా మనని ఈ గోస్ట్ గేమ్స్ ఆడడానికి ఒకటి ఇలా పెన్సిల్స్ మూవ్ అయ్యేది కానీ, సెకండ్ వన్ కాయిన్ మూవ్ అయ్యేది కానీ, లేదంటే ఏదైనా ఆబ్జెక్ట్ మూవ్ అయ్యే గేమ్ కానీ మనం సెలెక్ట్ చేసుకుంటాం అనమాట. ప్రజెంట్ మేము ఈ గ్రానీ గేమ్ ఆడడం కోసం ఈ పెన్సిల్స్ బుక్ యూజ్ చేసి అయితే ఆడుతున్నాము. మీకు తెలిసిందే కదా, ఇలా ప్లస్ షేప్లో పెట్టేసుకుని ఎస్ ఆర్ నో అని రాసేసుకోవాలి. ఫస్ట్ మనం చార్లీ చేస్తాం కదా, అలానే లైన్స్ డ్రా చేయి మధ్యలో. ఎస్ నో, ఎస్ నో ఇలా రాసుకోవాలి. ఇక్కడ మనము 4 అదే ఒక ప్లస్ షేప్లో ఇలా ఒక లైన్ పెట్టేసుకొని దాని మీద అయితే మనం పెన్సిల్స్ 2 పెన్సిల్స్ తీసుకోవాలి. కొత్త పెన్సిల్స్ అనమాట ఇవి. అంటే ఒకే సైజులో ఉండాలి, చెక్కకూడదని ఏం లేదు. ఒకే సైజులో ఉన్న పెన్సిల్స్ అయితే తీసుకోవాలన్నమాట. ఓకే, గేమ్ పెట్టేసాము. క్వశ్చన్స్ అడుగుదాం. ఫస్ట్ నేను అడుగుతాను. ఆగండి, ఫ్యాన్ అయితే ఆఫ్లోనే ఉంది, చూసుకోండి, మళ్ళీ ఆ గాలికి అంటారేమో అని. స్టార్ట్. గ్రానీ మేమిద్దరం మీ ఇంటికి రావచ్చా? గ్రానీ మేమిద్దరం మీ ఇంటికి రావచ్చా? గ్రానీ మేము మీ ఇంటికి రావచ్చా? చెప్పు గ్రానీ. నో రెస్పాన్స్ అండి. ఇప్పుడు ఒకసారి నేను అడుగుతాను. వెంటనే రెస్పాన్స్ ఎక్స్పెక్ట్ చేయకూడదు. ఒక 3-4 టైమ్స్ మనం అడిగి చూస్తే మనకు తెలుస్తుంది అసలేం రెస్పాన్స్ ఉందో లేదో. సో ఇప్పుడు నేను సేమ్ క్వశ్చన్ అడుగుతున్నాను. గ్రానీ, నువ్వు రాత్రి మీ ఇంటికి పిలిచి భోజనం పెట్టి షెల్టర్ ఇచ్చి మరి చంపేస్తావంట కదా, నిజమేనా? మరి మేము మీ ఇంటికి రావచ్చా? గ్రానీ మమ్మల్ని మీ ఇంటికి రమ్మంటావా? గ్రానీ మమ్మల్ని మీ ఇంటికి రమ్మంటావా? గ్రానీ మమ్మల్ని మీ ఇంటికి రమ్మంటావా? గ్రానీ అయితే నో అని చెప్పిందండి. గ్రానీ ఇంటికి నేను రాకూడదంట. గ్రానీ ఏంటి, మేము మీ ఇంటికి వచ్చినా సరే మమ్మల్ని ఏం చేయవా ఏంటి, రావద్దంటున్నావు? అయితే మనం గ్రానీ ఇంటికి వెళ్తాము. గ్రానీ మమ్మల్ని నువ్వు చంపుతావా లేదా మేము మీ ఇంటికి వస్తే? ఎందుకే బాబా అలా రెచ్చగొడుతున్నావు? చంపుతావా లేదని అడుగుతున్నావేంటే? ఓయ్, చంపుతుందంటే నీకేమైనా పిచ్చా? అలాంటి క్వశ్చన్ ఎవరైనా అడుగుతారా అసలు? అంటే రమ్మంది కదా, ఏం చూడండి, ఇంటికి వస్తే చంపుతావా లేదా అని అడుగుతుంది. ఫస్ట్ ఇంటికి రావద్దండి, వస్తాం మరి చంపుతావా లేదా అంటే ఎస్ అంటుంది. అమ్మ బాబోయ్, 12 అయింది, కరెక్ట్గా చంపేస్తానంటుంది. ఇప్పుడు అవసరమా ఈ గేమ్? ఇంకొక కొన్ని క్వశ్చన్స్ అడిగేస్తే మనం ఇంత కష్టపడి ఆడినందుకు. బాబోయ్ 12 అయిందని టైం, ఇంత కష్టపడి ఆడినందుకు బాగుంటుంది కదా. ఇంకొక క్వశ్చన్ అడుగుతాను. యాక్చువల్గా మాకు ఒక 2-3 టైమ్స్ అయితే రెస్పాండ్ అవ్వలేదండి. మేమైతే లైట్స్ అవి ఉంచేసాము. అంటే ఈ రూమ్లో ఎవ్వరు లేరు, టైం వచ్చేసి 12 అయింది కాబట్టి ఎవ్వరు లేరు, అందరూ స్లీప్. కాబట్టి మేము వీడియో కోసం అని చెప్పి ఒక లైట్ అయితే వేసుకున్నాం అనమాట. లైట్స్ అయితే వేసుకోవద్దండి, అప్పుడు మీకు ఫాస్ట్గా రెస్పాన్స్ అవుతుంది. మేమైతే ఇప్పుడు మీకు రెస్పాండ్ అయిన క్లిప్పింగ్స్ మాత్రమే పెడుతున్నాను. కొంచెం ఫాస్ట్గా రెస్పాండ్ అవ్వాలంటే లైట్స్ ఉండొద్దు, ఓకేనా? నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి, గ్రానీ ఇప్పటికి కూడా నువ్వు ఆ హైవే దగ్గర ఇంట్లోనే ఉన్నావా? గ్రానీ ఇప్పటికి కూడా నువ్వు ఆ హైవే దగ్గర ఇంట్లోనే ఉన్నావా లేదా? గ్రానీ ఇప్పటికి కూడా నువ్వు ఆ హైవే దగ్గర. మరి ఇక్కడ ఉన్నది ఎవరు? మన దగ్గర ఆన్సర్స్ ఇస్తుంది కదా, భయం వస్తుంది. అడుగు.
ఓకే, ఇప్పుడు నెక్స్ట్ క్వశ్చన్. అన్నీ అయితే 4th క్వశ్చన్ అడుగుతుందండి. ఏం క్వశ్చన్ అడుగుతావు అడిగేసే. గ్రానీ నువ్వు అందరినీ నిలువుగా నరికేసి చంపేస్తావంట కదా, చంపుతావు అలాగే? ఇప్పుడు కూడా చంపుతున్నావు నువ్వు అలాగే? నిలువుగా 2 ముక్కలు చేసి నరికి చంపుతుంది. గ్రానీ నువ్వు నిలువుగా ముక్కలు చేసి చంపుతున్నావు అందరినీ? గ్రానీ ప్లీజ్ అందరినీ నిలువుగా ముక్కలు చేసి చంపుతున్నావా చెప్పు. గ్రానీ ప్లీజ్ రెస్పాండ్. నువ్వు అందరినీ 2 ముక్కలు చేసి చంపుతున్నావా? కొంచెం మూవ్ అవుతుంది. గ్రానీ ఆర్ యు దేర్? గ్రానీ ఓయ్ ఎస్ అని వచ్చింది. ఇప్పుడు నిలువుగా నరికి చంపుతోంది. నీకు ఇలాంటి క్వశ్చన్స్ తప్ప ఇంకేం రావు. ఎలా చంపుతావు, నిలువుగా చంపుతావు, అలా చంపుతావు, ఇవే నన్ను అడుగుతావు. అంటే నరికి చంపుతోందా ఏం చేస్తోందని. నీకు ఎందుకు అది ఎలా చేస్తుంది మొత్తానికి. సో మొత్తానికి అయితే మన గ్రానీలో అయితే ఆన్సర్ ఇచ్చిందండి. నెక్స్ట్ క్వశ్చన్ అడిగే ధైర్యం కూడా మాకు లేదు, ఎందుకంటే 12 దాటిపోయింది ఆల్రెడీ టైం అయితే మాత్రం. అక్కడ మీకు చూస్తున్నారు కదండి, మేము సరిగ్గా రెస్పాండ్ అవ్వట్లేదని చెప్పేసి లైట్ అయితే ఆఫ్ చేసాము. ఆ నీడేంటో పైన కింద కూడా చూడండి, అది ఏంటో మాకు స్విచ్ పక్కన చూడండి ఒకసారి, స్విచ్ బోర్డ్ మాకు ఇందాక కూడా లేదండి, నిజంగా చెప్తున్నాను నేను. ఇప్పుడే వస్తుంది అనమాట. ఒకసారి లైట్ ఆన్ చేయి. ఇగో లైట్ ఆన్ చేస్తే మళ్ళీ ఏం కనిపించట్లేదు, మళ్ళీ ఆఫ్ చేయి. అదిగోండి, చాలా భయం. వద్దన్నాను అందుకే ఇందాక. చాలా భయం వేస్తుంది నిజంగా. పడుకుందాం ఇంకా. అసలు ఈరోజు వీడియో ఎందుకు ఆడేమనిపిస్తుందండి, నిజంగా చాలా భయం అనిపించింది. ఆ గోడ మీద నేడు చూసేసరికి మాకు, మీకు కూడా ఈ వీడియోలో రికార్డ్ చేశాను, చూపిస్తాను. అందుకే గేమ్ అయితే మేము ఇక్కడితో ఆపేస్తున్నాము. చాలా భయం అనిపించింది, ఏం అర్థం కావట్లేదు. లోపలికి కళ్ళలో నీళ్ళు తిరుగుతున్నట్టు అవుతుందన్నమాట. సో ఇంక ఈ వీడియో అయితే ఇక్కడితో ఆపేస్తున్నాను. మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే నెక్స్ట్ ఏం వీడియో చేయాలో కామెంట్ చేయండి.